విశాఖ జీవీఎంసీ మేయర్పై ఈ నెల 19న కూటమి పెట్టనున్న అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జోస్యం చెప్పారు. ఈ రోజు ఆయన విశాఖలో మాట్లాడుతూ కూటమి నేతలు ఎన్ని కుతంత్రాలు చేసినా మేయర్గా హరివెంకట కుమారి కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ కార్పొరేటర్లందరికీ విప్ జారీ చేశామని చెప్పారు. వైసీపీ పార్టీ పదవి అనుభవిస్తూ వేరే పార్టీలోకి వెళ్లిన వారు ఒకసారి ఆలోచించుకోవాలని కోరారు. కూటమి నేతలు వైసీపీ కార్పొరేటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. వైసీపీ నుండి గెలిచిన 24 మందిని ప్రలోభపెట్టి కూటమిలోకి తీసుకుని వెళ్లారని, పార్టీని విడిచి వెళ్లిన వారి పరిస్థితి ఈ నెల 19 తరువాత ఎలా ఉంటుందో చూడండని సవాలు విసిరారు. రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నిక ప్రక్రియ పారదర్శకంగా జరగాలని సీసీ కెమెరా సర్వేలెన్స్ కానీ లేదా వీడియోగ్రాఫర్స్తో మొత్తం సమావేశం తాలూకా ప్రొసీజర్ని షూట్ చేయాలని, అనాథరైజ్డ్ పర్సన్స్ని ఎవరిని కూడా ఆ రోజు జీవీఎంసీలోకి అలౌ చేయడానికి వీల్లేదని, హాజరవుతున్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి ఐడెంటిఫికేషన్ అనేటువంటిది కూడా చాలా పర్టికులర్గా చూడాలని, అలాగే కావాల్సినటువంటి సెక్యూరిటీని కూడా అక్కడ ఏర్పాటు చేయాలని, ఇవన్నీ కూడా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా పొందుపరిచి ఒక రిప్రజెంటేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మేము ప్రత్యేకంగా కోరింది ఏంటంటే, సరే వారు అధికారులు ఏ రకమైనటువంటి ప్రక్రియను ఫాలో అయినప్పటికీ ప్రజలకి పారదర్శకంగా ఉండాలనుకుంటే మీడియాను కూడా ఆ రోజు అలౌ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఎందుకంటే మీడియా ఉంటే వాస్తవాలు ఏంటి అనేటువంటివి కరెక్ట్గా బయటకు వస్తాయి. కొన్ని సందర్భాల్లో భర్త ప్లేస్లో భార్య ప్లేస్లో భర్త వచ్చి కూర్చోవడం కానీ, లేదా భర్త ప్లేస్లో భార్య వచ్చి కూర్చోవడం కానీ, సరైనటువంటి సంఖ్య లేకపోయినా సంఖ్య ఉన్నట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కానీ, ఇటువంటివి అనేక అనుమానాలు. ఎందుకంటే మీకు తెలుసు, కావాల్సినటువంటి నంబర్స్ ఏ రకంగా ఉన్నాయో అనేటువంటిది మీ అందరికీ తెలుసు. ఏ రకమైనటువంటి ఈ హార్స్ ట్రేడింగ్ అనేటువంటిది జరుగుతుందో మీరు చూశారు. గడిచినటువంటి 25 రోజులుగా ఏం ప్రక్రియలు వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారో కూటమి నాయకులు అనేటువంటిది మీరు చూస్తూ ఉన్నారు. మా పార్టీకి చెందినటువంటి వారిని ప్రలోభ పెడతా ఉన్నారు, కొంతమంది బెదిరిస్తూ ఉన్నారు, కొంతమందిని వాళ్ళని భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాగ అనేక ఒత్తిళ్లు వారి మీద తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేసి ఒకరిద్దరిని వారి వైపు మలుచుకునేటువంటి కార్యక్రమం కూడా చేశారు. మీరు అన్ని చూశారు. ఏదేమైనప్పటికీ మాకు కావాల్సినటువంటి నంబర్స్ అవిశ్వాసం వీగిపోవడానికి, మా మేయర్ గారు కొనసాగడానికి కావాల్సినటువంటి నంబర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి. తప్పకుండా ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి కార్పొరేటర్లు ఉన్నారనేటువంటి విశ్వాసం మాలో ఉంది. ఏదేమైనప్పటికీ ప్రక్రియ అనేటువంటిది ఎక్కడా కూడా డీవియేషన్ ఉండడానికి వీల్లేదు, ట్రాన్స్పరెంట్గా జరగాలనేటువంటిది జిల్లా కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది. దాంతోపాటు నిన్న మీ అందరికీ చెప్పినట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విప్ కూడా దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఎనెక్షర్ 1 గౌరవ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు స్థానికంగా విప్ని డెసిగ్నేట్ చేస్తూ చేసేటువంటి దానికి జిల్లా అధ్యక్షుడిగా నాకు ఆథరైజేషన్ నాకు పంపించడం జరిగింది. దాన్ని నేను మా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మాజీ శాసనసభ్యులు తైనాలి విజయ్ కుమార్ గారు రేపు మా 98 మందిలో ఉన్నటువంటి 58 మంది కార్పొరేటర్లకు కూడా వారు విప్ జారీ చేసేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఎనెక్షర్ 2 కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. సో రేపు అందరికీ కూడా ఈరోజు రేపు వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ చేస్తాం. సరే, మా పార్టీకి చెందినటువంటి ఒక పాలసీ ఏదైతే మేము తీసుకున్నామో దానికి అనుగుణంగా మేము ఫాలో అవుతాం. కాదని గతంలో కొంతమంది కార్పొరేటర్లు మా పార్టీ నుంచి మా పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవులను రాజీనామా చేయకుండా ఆ పదవిని అనుభవిస్తూ ఇతర పార్టీల్లో ఉన్నారు. వారు కాదని వారు వెళ్ళేటువంటి ప్రసక్తి ఉంటే దానికి కూడా విప్ జారీ ఏ రకంగా విప్ జారీ చేయాలనేటువంటి దాని మీద ఆ సమావేశం హాజరై నో కాన్ఫిడెన్స్ మోషన్కి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి కూడా విప్ జారీ చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే వెళ్ళినటువంటి వారు మా నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం మీకు చెప్పడం జరిగింది. కాదని వెళ్ళేటువంటి వారు ఒకళ్ళు వెళ్ళినా నో కాన్ఫిడెన్స్కి వ్యతిరేకంగా ఓటు వేయాలి అనేటువంటిది విప్ జారీ చేయబోతూ ఉన్నాం. సో అవన్నీ కూడా మా పార్టీ నుంచి ఇప్పటికే 24-25 మంది ఇతర రాజకీయ పార్టీలకి వారికి వచ్చినటువంటి పదవిని అనుభవిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి పదవిని వారు అనుభవిస్తూ ఇతర పార్టీలో చేరారు. సో ఇది చట్టవిరుద్ధం. సో విప్ ప్రకారం ఏదైతే ఉందో ఒకవేళ పొరపాటున ఎవరైనా ఓటేసినా ఆ రోజు విప్ని ధిక్కరించినటువంటి దీనికి వస్తుంది. సో తద్వారా కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటాం. వారు
పదవిని కోల్పోతారు. ఇవన్నీ ప్రొసీజర్ ఏదే రకంగా ఉందో ఆ రకంగా ఈ లీగల్గా మేము ఫాలో అవుతాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ రేపు 19వ తారీఖున సంబంధించినటువంటి ఎన్నిక ఏదైతే ఉందో అది ప్రజలందరూ కూడా అలా వాస్తవంగా ప్రజలు దీన్ని అసలు ఎందుకు ఇలా పెట్టారనేటువంటి దాని మీద ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. సరే ఏదేమైనా వారికి మేము వారు వినేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎవరైనా ప్రజలు అనుకునేటువంటి విషయాల్ని వాళ్ళు ఆచరించాలనేటువంటి ఉద్దేశంలో కూడా కూటమి నాయకులు లేరు. వైస్రాయ్ రాజకీయాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నెంబర్ లేకపోయినా మా దగ్గర 111 మంది సభ్యులు ఉంటే మా దగ్గర 112 మంది సభ్యులు ఉన్నారని చెప్పుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే మా దగ్గర నెంబర్స్ లేకపోయినా ఉన్నాయని చెప్పుకొని ఇతర సభ్యులందరినీ కూడా ఏదో రకంగా వారిని వాళ్ళ వైపు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏవి కూడా జరగవు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం మీద పెట్టినటువంటి మేయర్ గారి మీద పెట్టినటువంటి తీర్మానం ఏదైతే ఉందో లేదా ఎన్నిక ఏదైతే ఉందో అది వీగిపోవడం ఖాయం. మా మేయర్ హరివెంకట కుమారి గారే రానటువంటి మిగిలినటువంటి కాలాన్ని కూడా వారు కొనసాగుతారని చెప్పి మా పార్టీ బలంగా నమ్ముతూ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రక్రియ మాత్రం పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా జరగాలన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. థ్యాంక్ యూ.